రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్నా కాపాడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా. ఉదయము లేచినది మొదలుకుని కూడా ఈ రాత్రి వరకు, ఈ క్షణము వరకు మమ్మల్ని విడిచిపెట్టక, ఎడబాయక రక్షించిన దేవుడవు, కాపాడిన దేవుడవు నీవు మాత్రమే తండ్రి. ఎంతోమంది రాత్రిన సమస్యల్లో ఉన్నారయ్యా, అనారోగ్యంతో ఉన్నారు, బలహీనతలతో ఉన్నారు, దుర్వార్తలు వింటూ ఉన్నారు. కానీ మాకవేవి కూడా సంభవించకుండా మీరు మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి వందనాలు. మరొకసారి కుటుంబం మేమందరము కూడా కలిసి ఆరాధించుకునే, స్తుతించుకునే, ప్రార్థించుకునే ధన్యత దయచేసినందుకు కోట్లాది కోట్ల కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఆయన తన భక్తులను విడువడు, వారన్నటికి కాపాడబడుదురు అని కీర్తనలు 37వ కీర్తన 28వ చరణంలో అయా భక్తుడు కీర్తిస్తున్నాడు. అవును తండ్రి, నీవు విడువవని, నీవెన్నడూ కూడా వదిలిపెట్టబడవు అని, నేను మీకు తోడుగా ఉన్నాను అని చాలా సుస్పష్టంగా మాట్లాడుతున్నారు. బిడ్డలు ఎవరైతేనైనా అపాయంలో ఉండి మాకే సహాయం లేదని ఈ రాత్రి ఎందు బాధపడుతున్నారో, అయా నీవు వారిని విడిచే దేవుడవు కాదని, వారు ఖచ్చితముగా కాపాడబడి తీరుతారు అని, వారు తండ్రి ఏ సమస్య లేకుండా ప్రమాదం నుంచి బయట పడగలరు అని అయినా మీరు మాట్లాడిన ఈ యొక్క అద్భుతమైన, విలువైన, శ్రేష్టమైన మాటలను బట్టి మీకే వందనాలు నాయనా, స్తుతులు చెల్లిస్తున్నాము. ఎవరైతే బిడ్డలు రాత్రి కాలంలో విశ్వాసముతో, నమ్మకముతో ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరి జీవితాల్లో కూడా గొప్ప గొప్ప కార్యాలు మీరు జరిగించండి తండ్రి. అవునయ్యా, ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎన్నో సమస్యలు, చిక్కులు, అపాయకరమైన పరిస్థితులు వారిని చుట్టుముట్టి ఉన్నాయి. అన్నిటి నుంచి రాత్రి అందు వారికి విడుదల వచ్చును గాక. ఎస్ లార్డ్. అదే విధంగా అనారోగ్యంతో ఉన్న వారి కొరకు అయా దైవజనునిగా నేనును ప్రత్యేకముగా ప్రార్థిస్తూ ఉండగా మీరు రాత్రి అందు వారిని ముట్టండి ప్రభువా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎటువంటి బలహీనతతో వారు బాధపడుతున్నప్పటికీ అయా సంపూర్ణ స్వస్థత వారికి వచ్చునుగాక. ఎస్ లార్డ్. దురాత్మ క్రియలు, అంధకార క్రియలు, చేతబడి శక్తి యేసు నామములో లయపరచబడునుగాక. అయా ప్రార్థిస్తున్నాము. గర్భఫలం లేని వారిని మీరు దర్శించండి. ఆ మూయబడి ఉన్న గర్భము రాత్రిన తెరవబడి సంతానం పొందుకునే కృప చూపించండి. అయా గర్భిణీలుగా ఉన్నారు, ఎటువంటి ఇబ్బందులు రాత్రిన వారికి కలగకుండా కడుపులో ఉన్న బిడ్డకును తల్లికిని రక్షణ మీరే దయచేయండి తండ్రి. అయా ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో, ఆత్మహత్యల తలంపుల చేత పురికొల్పబడుతున్నారో ఈ రాత్రిన వారిని రాత్రి మీరు దర్శించండి. వారికి నూతన జీవము ఉంది అని, వారి జీవితం మార్చబడుతుంది అని అయా వారిని మీరు దర్శించండి ప్రభువా. అదేవిధంగా ఎంతోమంది అప్పులు కలిగి ఉన్నారు, అప్పుల నుంచి విడుదల యేసు నామంలో దయచేయండి. మోసపోయిన స్థితిలో, నష్టపోయిన స్థితిలో ఉన్నారు. అయా సమస్తాన్ని తిరిగి పొందుకొని అయా వారే ఇంకొకరికి ఇచ్చే జీవితాన్ని వారికి ప్రసాదించండి. అదేవిధంగా కుటుంబాలను కూడా మీరు దర్శించండి. విడిపోతున్న కుటుంబాలు, చెల్లా చెదురైపోతున్న కుటుంబాలు, అయా రోడ్డున పడబోతున్న కుటుంబాలు, నవ్వుల పాలైపోతున్న కుటుంబాలు అనేకము తండ్రి ఉన్నాయి. అయా కుటుంబాలు మరలా కట్టబడినట్లుగా మీరు సహాయము దయచేయండి. యవన బిడ్డలందరూ కూడా తల్లిదండ్రుల మాట వినడానికి కృప చూపించండి. భార్య భర్త ఒకరినొకరు ప్రేమించుకునే సహాయము దయచేయండి. ఆ రక్త సంబంధికులు కూడా నాయనా ఆస్తి కోసం గొడవలు పడకుండా అయా కలిసిమెలిసి ఉండడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. అయ్యే రాత్రిన ప్రయాణాల్లో, పనుల్లో ఉన్నారు. ఈ రాత్రిన ఏ దుష్టుని కన్ను వారి మీద పడకుండా, ఏ సమస్య లేకుండా
భద్రత వారికి అనుగ్రహించండి తండ్రి. ఉద్యోగ ప్రయత్నాలన్నీ సఫలపరచండి. వివాహం కోసం ప్రార్థిస్తున్నారు, సాటి అయిన సహాయమును బిడ్డలకు దయచేయండి తండ్రి. ఎవరైతే గృహాల కోసం అడుగుతున్నారో సొంత గృహమును దయచేయమని ప్రార్థిస్తున్నాము. ప్రభువా, ఆయా దేశాలకు వెళ్తూ ఉన్నారు, ఆ ప్రయత్నాలు సఫలపరచండి. వీసా విషయంలో, ఇమిగ్రేషన్ ప్రాసెస్లో, కావలసిన డాక్యుమెంట్స్లో మీరు తోడై ఉండండి. ఆయా విదేశాల్లో ఉంటున్న, ఒంటరిగా జీవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు ఈ రాత్రిన మీరు భద్రత దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయనా, ఎవరైతే మారు మనసు లేకున్నారో వారందరికీ మారు మనసు దయచేయండి. వారు కలిగి ఉన్న ప్రతి విధమైన అడిక్షన్ నుంచి విడుదల అనుగ్రహించండి తండ్రి. నాయన, లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ అన్ని విషయాల్లో మీరు తోడై ఉండి వారికి వాటన్నిటినీ దయచేయమని. కోర్టు కేసులో చిక్కుబడ్డారయ్యా, ల్యాండ్ సమస్యలతో పోరాడుతూ ఉన్నారు అయా, వారి వైపు మీరు న్యాయము జరిగించండి తండ్రి. అయా, మా భారతదేశాన్ని, ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను, బోర్డర్స్ లో ఉన్న మా సైనికులను అందరినీ కూడా ఈ రాత్రి అంతను కూడా మీ కృపా హస్తాల చాటున భద్రపరచుకోమని, మేమందరము కూడా సేద తీరబోతున్న ఈ సమయంలో మా అందరి గృహాల చుట్టూ మీ కంచె ఏర్పరచండి అయ్యా. దొంగలు, శత్రువులు, హాని కలిగించే పరిస్థితులు ఏవి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరికి కూడా నిద్రలేమి పీడకలల సమస్యలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా కంటి నిండా సుఖముగా సేద తీరే భాగ్యము దయచేయమని అయా, మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని కూడా మీకు అప్పగిస్తున్నాం. మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి మీ నామాన్ని అద్భుతంగా ఆరాధించే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.